ఆనరబుల్ మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి, మీరు ఆంజనేయ, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన గొప్ప పని ఏంటంటే రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించడం. ఈ డివైడర్ నిర్మించిన తర్వాత 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇంకా అన్ని వీలర్లు కానీ రయ్య 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 పోతూనే ఉన్నారు. వాళ్ళని ఆపడంలో లేరు, జెట్ స్పీడ్ లో పోతారు. సరే రయ్య రయ్య పోతే పోయిరేమో కానీ మీరు పెయింట్లు వేయించారు కదా డివైడర్లకి, ఈ పెయింట్లు మాత్రము అద్భుతం, అత్యద్భుతం, సూపర్. ఒలింపిక్స్ పథకాలు గెలిచిన వాళ్ళది, కామన్వెల్త్ క్రీడల్లో పథకాలు తీసుకున్న వాళ్ళది, క్రికెట్ ఆటగాళ్ళ పోర్టుగాళ్ళది ఫోటోలు గీల్చి మీరు ఆ క్రీడా స్ఫూర్తిని జనాల్లో నింపడానికి మీరు చేసిన ప్రయత్నం అయితే మహాద్భుతం. సరే ఇంకొక దగ్గర అయితే రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సెల్లు చూసుకుంటూ కాల్సి మాట్లాడుకుంటూ రోడ్డు దాటద్దురా ఎదవల్లారా అని చెప్పేసి మీరు చిత్రాలు గీయించారు. అదైతే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఒక తల్లి తన పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లడానికి ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు అవతలకి వెళ్లాల్సిన అవసరం ఉంటది అనమాట. వెళ్తున్న సమయంలో తల్లి ఒకసారి పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లడానికి వెళ్తుంది, మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్తుంది, మళ్ళీ సింగిల్ గా వస్తుంది. స్కూల్ అయిపోగానే తీసుకురావడానికి వెళ్తుంది, పిల్లల్ని తీసుకొని వస్తుంది. తల్లి 6 సార్లు తిరుగుతూ ఉంటది, పిల్లలు 2 సార్లు తిరుగుతారు. ఇలా తిరుగుతున్న క్రమంలో ఏదైనా బండి వచ్చి గుద్దింది అనుకోండి, అప్పుడు ఆ కుటుంబం నడి రోడ్డులో పడుతుంది. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబం, అసలే స్కూల్ ఫీజులు కట్టడానికి ఆపసోపాలు పడుతున్నారు. అలాంటివి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండవు, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండవు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండవు. ఇక ఇది అశ్రాపురం కాబట్టి ఈ చుట్టుపక్కల చాలా లేడీస్ కాలేజీలు, హాస్టళ్లు చాలా ఉన్నాయి. ఇక్కడ సాయిరామ్ హాస్టల్ ఉంటుంది, చాలా పెద్ద హాస్టల్. ఎంతో మంది అమ్మాయిలు చదువుకుంటా ఉంటారు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోడ్ ఇక్కడికెళ్ళే దాటాలి మీరు. ఇలా వెహికల్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. అక్కడ సిగ్నల్ పడంగానే అన్ని వెహికల్స్ ఇలా ఒకటేసారిగా వచ్చేస్తాయి. రోడ్ దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. అలాగే వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళకి దూరం చూపు కనబడదు. ఇక్కడ టాబ్లెట్ దొరకకపోతే రోడ్ అవతలకి వెళ్ళి టాబ్లెట్ కొనాలని చూస్తూ ఉంటారు. ఆ రోడ్ దాటుతున్న క్రమంలో దూరం చూపు కనబడక 2 వీలర్ 4 వీలర్ వచ్చి గుద్దింది అనుకోండి, ఆ ముసలాయన అడ్డం పడిపోతాడు. అక్కడ ఆ ముసలాయనకి 2 కొడుకులు ఉంటే ఒక నెల నువ్వు చూసుకోరా, ఒక నెల నేను చూసుకుంటా, పొత్తులు పెట్టుకొని తిండి పెట్టే రోజులు. అలాంటిది రోడ్డు మీద పడితే ఎవరు పట్టించుకోరు వాళ్ళ కొడుకులు. ఇక అసలైన గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం. రాష్ట్రాన్ని పోషించేటోళ్ళు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయినా కానీ క్రమం తప్పకుండా క్రమశిక్షణగా మందు దాగి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని రాష్ట్రానికి ట్యాక్స్ కట్టేటోళ్ళు. వీళ్ళు ఒక సుక్క వేసుకున్నాక రిమ్మ మీద ఉంటారు. ఆ రిమ్మ మీద రోడ్ దాడదామని చెప్పి రోడ్ దాటా ఉంటే లారో బస్సు వచ్చి గుద్దుతే పీకులు పీకుతారు. మనంతటా మనమే ఒక ట్యాక్స్ పేయర్ ని చంపుకున్న వాళ్ళం అవుతాం. మన రాష్ట్రము దివాళా తీసే పరిస్థితి ఉంటది. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంది? దానికోసమే మనం ఇప్పుడు ఈ వీడియో చేసేది. ఏంటంటే ఫుట్ ఓవర్ నిర్మించండి. ఫుట్ ఓవర్ నిర్మిస్తే పైకి వెళ్ళి తల్లి, పిల్లలు, ఆ కాలేజీ అమ్మాయిలు, ఆ డాక్టర్లు, ఆ వయోవృద్ధులు, ఈ తాగుబోతులు వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు దాటుతా ఉంటారు. దాన్ని నడుచుకుంటూ పోతా ఉంటారు. కిందికెళ్ళి బండ్లు ఏవైతే పోతా ఉంటాయో అవి రయ్య రయ్య పోతూనే ఉంటాయి. ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు, ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. వీరికి ఇట్లా ఫుట్ ఓవర్ నిర్మిస్తే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే 100% స్ట్రైక్ రేట్ సాధించిందో, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే 100% స్ట్రైక్ రేట్ సాధిస్తుంది. అసలే హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది అని చెప్పేసి మనం చాలా వీడియోలు చూసినాం. రేవంత్ రెడ్డి గారు, కలెక్టర్లు, జిహెచ్ఎంసీ అధికారులు, లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు మీ అందరికి చెప్పేది ఒకటే, ఫుట్ ఓవర్ నిర్మించండి, జిహెచ్ఎంసీలో గెలవండి. అది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఆంజనేయ. జై వీరాంజనేయ.